ఆదివాసీలు అంటే ఎవరు? ఆదివాసీలు అంటే అడవుల్లో నివసించే వాళ్ళనే ఒక అభిప్రాయం ఉంది. ఇది మొత్తం మీద తప్పు అయితే ఏం కాదు. మన దేశంలో వీళ్ళని షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని పిలుస్తారు. దాదాపు 700 పైన ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నాయి. ఇందులో సుగాలి అనేవాళ్ళు, యానాదులు, ఎరుకలు ఇలాంటి వారు మైదానాల్లో జీవిస్తారు. మిగతా కోయలు, బిల్లులు, కొండరెడ్లు ఇలాంటి వాళ్ళందరూ అడవుల్లో జీవిస్తారు. ఈ ఆదివాసీలు ఇలా చరిత్ర చూస్తే మొదట మానవ జాతి ఎప్పుడో 3 లక్షల ఏళ్ళ నాడు మొరాకోలు మొదలై ప్రపంచమంతా వ్యాపిస్తుండే క్రమంలో ఆహారం కోసం, రక్షణ కోసం వలసలు వెళ్ళారు. మొదట్లో ఆహారం కోసం పండ్లు సేకరించుకోవటం, కాయలు సేకరించుకోవటం, దుంపలు సేకరించుకోవటం, అంటే గ్యాదరర్స్ అంటారు వీళ్ళని. గ్యాదర్ అంటే సేకరించుకోవటం అని అర్థం. తర్వాత ఇంకొంత అభివృద్ధి అయినాక చిన్న చిన్న జంతువుల్ని వేటాడి వాటి మాంసాన్ని తినడం, ఈ స్థాయిని హంటర్ అని పిలుస్తాం. హంటర్ గ్యాదరర్స్ అనే ఒక దశ చాలా కాలం సాగింది. మధ్య ఆసియాలో కానీ, సైబీరియా ప్రాంతం కానీ, మిగతా ఎక్కడైనా వేటాడడానికి పనికొచ్చే జంతువులు ఎక్కడ దొరుకుతాయో అక్కడంతా వీళ్ళు విస్తరించారు. నాగరికత మరికొంత పెరిగినాక పశువులను పోషించుకోవడం మొదలెట్టారు. పశు పోషణ అంటాం. వేటాడి జంతువుల్ని సంపాదించే దశ కంటే పశు పోషణ మరికొంత భద్రత కలిగిన స్థితి. పశువుల పాలు తాగొచ్చు, లేదంటే వేటాడితే జంతువులు దొరకకపోతే పశువులను కోసుకొని తినొచ్చు. అటువంటి సెక్యూరిటీ వచ్చింది. దీని తర్వాత వ్యవసాయం అనేది రంగంలోకి వచ్చినాక మరింత భద్రత అనేది వచ్చింది. వ్యవసాయానికి వయసు ఎక్కువ లేదు, దాదాపు 10,000 ఏళ్ళు ఉంటుంది. మిగతా దాదాపు లక్షలేళ్ళంతా హంటర్ గ్యాదరర్స్గా నడిచినటువంటి వ్యవస్థే. ఈ ఆదివాసీలు ఏది తినాలో ఏది తినకూడదో మొట్టమొదటి మానవ జాతికి నేర్పించింది వీళ్ళే. ఆకలి అవుతుంది, ఒక కాయ తిన్నారు, ఆ కాయ విషపూరితమైతే కాయ తిన్న తర్వాత చచ్చిపోయారు. ఆ వ్యక్తి వరకు చచ్చిపోవడమే. బతికున్న వాళ్ళకి ఏమర్థమైంది? ఇలాంటి కాయలు తినకూడదని అర్థమైంది. ఒక కాయ తిన్నారు, ఒక పండు తిన్నారు, ఒక దుంప తిన్నారు, ఆకలి తీరింది, శక్తి వచ్చింది, ఆ రోజుకు జీవించగలిగారు. ఇలాంటివి ఎక్కడెక్కడ దొరుకుతాయో వెతుక్కుంటూ తిరిగారు. గ్యాదరర్స్ అంటే అది. అలాగే ఆహారానికి పనికొచ్చే జంతువులు ఎక్కడెక్కడ పుష్కలంగా దొరుకుతాయో వేటాడే దశ వచ్చినాక వాటిని ఎత్తుక్కుంటూ పోయినారు. కాబట్టి మాంసాహారాలైనా శాకాహారాలైనా ఏవి తినవచ్చో ఏవి తినకూడదో మొట్టమొదట మానవ జాతికి నేర్పించిన వాళ్ళు ఆదివాసీలే. ఏది విషతుల్యమో ఏది కాదో, ఏది తింటే బతకొచ్చో ఏది తింటే చావు వస్తుందో ఇది చెప్పింది కూడా వాళ్ళే. అలాగే మనుషులకి బాధలు ఉంటాయి, రోగాలు ఉంటాయి. ఈ రోగాలు పోవడానికి ఏ మొక్కలు లేదా ఏ వస్తువులు ఈ వైద్యానికి పనికి వస్తాయో మొదట కనుక్కుంది కూడా వీళ్ళే. మొత్తం అనుభవంలోంచి కనుక్కున్నది. తేళ్ళు కుడతాయి, పురుగులు కుడతాయి, పాములు కరుస్తాయి, దెబ్బలు తగులుతాయి. వేటాడేటప్పుడు జంతువులు బలం ఉంటే తిరగబడి కొమ్ములతో పూడుస్తాయి. ఇవన్నీ ఎదురైనప్పుడు వీటిల్లోంచి బయటపడేది ఎలా? వాళ్ళకి అర్థమైనంత స్థాయిలో ఆనాటి వైద్యం కనిపెట్టింది కూడా వీళ్ళే. ఏ ఆకులు, ఏ చెట్లు, ఏ రకమైన జబ్బులు నయం చేయటానికి పనికొస్తుందని చెప్పింది కూడా వీళ్ళే. ఏ ఆహారం తినాలో తినకూడదో, ఏది విషతుల్యమో ఏది కాదో, ఏది వైద్యానికి పనికొస్తుంది ఏది పనికిరాదో మొట్టమొదట మానవ జాతికి నేర్పించింది ఆదివాసీలే. మనం ఆ దశ నుంచి చాలా ముందుకు వచ్చి ఉండొచ్చు, కానీ ఈ దశకు మనకు చేరుకోవడానికి కావాల్సిన పునాది వేసింది వాళ్ళే అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇప్పటికే అలా అడవుల్లో నివసించే వాళ్ళు అనేక జాతులు ఉన్నారు. ఈ జాతులు మైదానాల్లో నివసించే మనకి అందినటువంటి నాగరికత ఫలాలు వాళ్ళకి అందకపోవచ్చు. నాగరికత ఫలాలు అందినాయి అనుకున్న మనము విచ్చలవిడిగా వనరుల్ని ఉపయోగించుకోవటం, ధ్వంసం చేయటం చేస్తున్నాం. కానీ
ఆదివాసీలు అలా వనరుల్ని ధ్వంసం చేయరు. అడవుల్లో వృక్షాలతో జంతువులతో సహజీవనం చేస్తారు వాళ్ళు. ఒకవేళ ఏదన్నా పులి సింహం లాంటిది దాడి చేసి మనిషి మరణించినా ఆ పులుల మీద సింహాల మీద శత్రుత్వము పగ పెంచుకోరు. అడిగితే వాళ్ళని అవునోటికి భయం వేసింది దాడి చేసినండి మేమేం చేస్తాం అని వాటిని క్షణాల మీద క్షమించేస్తారు తప్ప మన సినిమాల్లో పగ పెంచుకునే కార్యక్రమాలు చేయరు. అట్లే ప్రకృతి వనరుల్ని పరిమితంగా ఉపయోగించుకుంటారు. ప్రకృతి సమతూకాన్ని ఏమాత్రం దెబ్బతినకుండా తమ జీవనాన్ని నడుపుకుంటూ పోతారు. కాబట్టే 3 లక్షల ఏళ్ళు మానవ జాతి భూమి మీదకి వచ్చినా ప్రకృతిని దాదాపుగా మనం ధ్వంసం చేయాలి. మనకంటే ముందు కొన్ని లక్షల ఏళ్ళ జంతువులు ఉన్నా అవి కూడా ప్రకృతిని నాశనం చేయాలి. ప్రకృతిలో జంతువులు, వృక్షాలు, మనుషులు అంతర్భాగం. ఒకదాన్నొకటి తింటాయి, సమతూకం మెయింటైన్ అవుతుంది. ఆ సమతూకం మెయింటైన్ కావడం వల్ల ప్రకృతికి భంగం కాకుండా జీవనాన్ని ముందుకు తీసుకెళ్తూ జంతువులు అలానే చేశాయి, మనుషులు అలానే చేశారు. నాగరికత అనే పేరుతో యంత్ర నాగరికత వచ్చినాక ఫ్యాక్టరీలు రావడం, జీవనాన్ని సుఖమయం చేసుకోవడం అనే పేరుతో ప్రకృతి వనరులను విచ్చలవిడిగా వాడడం అనేది ఈ శతాబ్దాలు ఎక్కువైంది. మరీ ఎక్కువగా ఈ కొద్ది దశాబ్దాలు ఎక్కువైంది. ఇదే తీరున ప్రకృతిని విచ్చలవిడిగా వాడుకుంటే మానవ జాతి మనుగడే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం కూడా ఉన్నది. ఈ మానవ జీవితం ప్రశ్నార్థకం కావడం అనే దానికి ఆదివాసీలు తోడ్పాటు అందించాల. నాగరికులు అనుకుని మనం అందించినాం ఈ విధ్వంసానికి తోడ్పాటు. కొంచెం చరిత్రలోకి వెళ్తే తమ యొక్క వస్తువుల్ని అమ్ముకోవడానికి గాను వలసలను నిర్మించుకున్న బ్రిటిష్ సామ్రాజ్యం ఆస్ట్రేలియాను ఆక్రమించి ఆస్ట్రేలియాకు దక్షిణాన ఉన్న టాస్మానియా దీవిలో ఉండే ఆదివాసులను అందరినీ చంపేశారు. బ్రిటన్ నుండి అమెరికాకు వలస వెళ్ళిన ఇంగ్లీష్ వారు, స్పెయిను, ఫ్రాన్సు, డచ్ ఇలాంటి దేశాల్లోంచి అమెరికాకు వలస వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ అప్పటికే స్థానికంగా ఉండే స్థానికులు, మూలవాసులు లేదా ఆదివాసుల నుండి రెడ్ ఇండియన్స్ దాదాపు అందరినీ సంహరించి ఆ దేశాన్ని ఆక్రమించారు. ఇదంతా నాగరికత పేరుతోనే. ఈరోజు రెడ్ ఇండియన్స్ అమెరికాలో ఉండే జనాభాలో 1.6% మాత్రమే ఉన్నారు. 52 లక్షల మంది మాత్రమే మిగిలారు. వీళ్ళైనా 574 తెగలవి. వాళ్ళ ప్రాంతానికి వీళ్ళు వెళ్ళి వాళ్ళని చంపి వాళ్ళ భూములు లాక్కొని వీళ్ళకి నాగరికత నేర్పిస్తున్నామనే పెద్ద పెద్ద మాటలతో ఎవరిళ్ళందరూ అమెరికాలో సెటిలర్స్ అంటేనే స్థానికంగా ఉండే వాళ్ళని సంహరించి పక్కకు నెట్టి ఆయా ప్రాంతాలను ఆక్రమించుకునే వాళ్ళని సెటిలర్స్ అంటారు. ఇమిగ్రెంట్స్ అంటే ఒక దేశం నుంచి మరే దేశానికి వలసపోయేటోళ్ళు ఇమిగ్రెంట్స్ అంటారు. డిసెండెంట్స్ అంటే సెటిలర్స్కి కానీ ఇమిగ్రెంట్స్కి కానీ అక్కడే స్థానికంగా పుట్టిన వాళ్ళని డిసెండెంట్స్ అంటారు. ఈరోజు అమెరికాను పరిపాలిస్తున్న డొనాల్డ్ ట్రంప్ డిసెండెంట్. వాళ్ళ పూర్వీకులు ఇమిగ్రెంట్స్. ఇంకా కొన్ని శతాబ్దాలకు వెనక్కి వెళ్తే అక్కడికి చేరిన ఐరోపా దేశస్తులందరూ సెటిలర్స్. ఈరోజు సెటిలర్స్, ఇమిగ్రెంట్స్, డిసెండెంట్స్గా వెళ్ళిన వాళ్ళు తాము ఆ దేశాన్ని ఆక్రమించడం కాకుండా దాన్ని ఉపయోగించుకోవడం కాకుండా మేమే ఈ దేశానికి నిజమైన వారసులమని చెప్పుకుంటూ ఇంకెవరిని రానియం అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ మనస్తత్వం ఎలాంటిదంటే ఒక బస్ స్టాప్లో నిలబడి ఉన్న మనము వస్తున్న బస్సులన్నీ రద్దీగా ఉండి ఆపకుండా ఉంటే ఆపితే చాలు నాయన అనుకుంటాం మనం. ఆపిన తర్వాత ఎక్కుతాం. ఇంకో స్టాపులో బస్సు ఆపడానికి డ్రైవర్ ప్రయత్నం చేస్తే ఆపొద్దు అరుస్తాం మనమే. ఇది మనస్తత్వం. అలాంటి మనస్తత్వం ఈ రోజున అమెరికాకు వలసలు వచ్చి అమెరికాని సుసంపన్నం చేసిన, అమెరికా సంపదను పెంచిన ఈ సెటిలర్స్ అందరినీ లేదా ఇమ్మిగ్రెంట్స్ అందరినీ
వెళ్ళిపోండి బయటికి మా దేశం నుంచి అంటున్నారు. అసలు వాళ్ళదైతే కదా ఆ దేశం నేటివ్స్ది. వాళ్ళు ఎప్పుడో మూలగా నెట్టేశారు. ముందు ఆక్రమించుకున్నవాడు వెనక వచ్చిన వాడిని తరిమేటువంటి ఇదే. ఆదివాసులకి లక్షణాలు ఉండవు. మన దేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడైనా, పోర్చుగీస్ వాళ్ళు వచ్చినప్పుడైనా ఇక్కడ ఉన్న నేటివ్స్ ఆహ్వానించి వాళ్ళకి ఉపాధి చూపించారు, వాళ్ళు వ్యాపారాలు చేసుకొని ఇచ్చారు. వ్యాపారాన్ని సంరక్షించుకోవడం పేరుతో సైన్యాన్ని వెంట తెచ్చుకొని సైన్యంతో ఈ దేశాలను ఆక్రమించి ఇక్కడ ఉండే పాలకులను జయించి మనల్ని వలస బాధితులుగా తయారు చేశారు. ఇదంతా నాగరికత పేరుతోనే సుమండి. ఈ ఆదివాసీలు ప్రకృతిని ధ్వంసం చేయకుండా జీవించడమే కాదు, ప్రకృతిని కాపాడడానికి కూడా వెళ్ళే కారణం. ప్రకృతిలో దొరికే తేనె లాంటిది రకరకాల వస్తువులు సేకరించుకుంటారు, అమ్ముకొని జీవనం చేస్తారు. చెట్లని విచ్చలవిడిగా నరికే పని చేయరు, జంతువులను వేటాడే పని చేయరు, ఏనుగుల్ని దంతాల కోసం వేటాడి చంపే కార్యక్రమం చేయరు. అవి పులులైనా ఇతర వైల్డ్ జీవులైనా వాటి వేటిని కూడా వాటి స్థానాల్లో వేటాడి చంపే పని చేయరు. కానీ మైదానాల్లో ఉండే మనం అడవులను ఆక్రమించుకొని వాళ్ళ భూముల మీద అడ్డగోలుగా ఆధిపత్యం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకుంటే అట్లా ఆధిపత్యం వస్తుందనే పేరుతో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు.